ఇక మనం మరో ప్రధాన వార్తను మనం చూడొచ్చు. గత కొంతకాలంగా ఇది అంటే కొన్ని రోజుల క్రితం ఇది చర్చానీయాంశం అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక అందరిని ఉలిక్కి పడేలా చేసిన ఘటన. అయితే ఇప్పుడు ఆ ఘటననే అంత అబద్ధం అనేది పోలీసుల విచారణలో తేలింది. మనం ఒక్కసారి చూస్తే ఎంఎంటీఎస్‌లో అత్యాచార యత్నం అబద్ధం. అబద్ధం చెప్పి తప్పుదోవ పట్టించిన యువతి రైల్లో రీల్స్ చేస్తూ కాలు జారి పడినట్లు పోలీసులకు వెల్లడి. ఇంట్లో తిడతారన్న భయంతో నాటకం ఆడినట్లు ఒప్పుకోంది. యెస్. నిజంగా మనం ఈ ఘటన చూడొచ్చు. అప్పుడు మార్చి 22న అయితే ఈ ఘటన జరిగింది. సికింద్రాబాద్ నుంచి ఎంఎంటీఎస్ రైల్లో మేడ్చల్ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు యువతి ఆ తర్వాత భయపడి ఒక యువకుడు నాపై అత్యాచార యత్నం చేశాడు, వెంటనే నేను భయపడి అందుకోసం రైల్లో దూకాను దూకేశానని అని చెప్పింది. చెప్పేసింది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చానీయాంశంగా అవును. ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కనీసం శాంతి భద్రతలు కూడా కాపాడలేని స్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉందని కూడా పెద్ద ఎత్తున విమర్శలు. అంతేకాకుండా అటు బీజేపీ నేతలు సహా చాలా మంది ఆ యువతిని పరామర్శించి భరోసా కూడా కల్పించారు. పోలీసులు కూడా వేగంగా ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా దీని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని ఎలాగైనా ఛేదించాలి చెప్పేసి సుమారు 250కి పైగా సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. మొత్తం సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఉన్న 14 స్టేషన్లకు సంబంధించి ప్రతి 120 మంది అనుమానితులను గుర్తించారు. అయితే వాళ్ళెవరు కూడా ఆ యువతి చెప్పే సమాధానాలకు వారికి అసలు పొంతన లేకుండా పోయింది. దీంతో వారందరినీ కూడా విడిచిపెట్టారు. అయితే చివరికి పోలీసుల విచారణ తేలింది ఏంటంటే నిజంగా అసలు అక్కడ ఏం జరగలేదు, కేవలం నేను రీల్స్ చేసుకుంటూ పడిపోయాను. అయితే ఆ విషయం చెప్తే ఇంట్లో వాళ్ళు తిడతారని చెప్పేసి నేను ఈ నాటకం ఆడాను, అత్యాచార యత్నం చేసినట్టు నాటకం ఆడానని చెప్పింది. అయితే దీనికి సంబంధించి గతంలోని ఇటువంటి ఘటనే జరిగింది. ఓ యువతి గతంలో ఒక వేరే వ్యక్తిని కలవడానికి వెళ్ళి కిడ్నాప్ డ్రామా ఆడింది. అప్పుడు కూడా పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టిన పరిస్థితే ఉన్నది. అయితే ఆ చివరకు కేవలం నేను ఒక వ్యక్తిని కలిసేందుకు వెళ్ళినా అని ఆ యువతి చెప్పడంతో అంతా అయితే ఇక్కడ తల్లిదండ్రులకు భయపడదు. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉలిక్కి పడిన ఘటనగా మనం చెప్పొచ్చు. చివరకు తేలింది ఏంటంటే అది అబద్ధం అని. అందరికీ ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కూడా ఒక భయం అనేది మాత్రం వచ్చేసింది ఈ సంఘటన జరిగినప్పుడు కూడా. కానీ నిజంగా ఇటువంటి ఘటనలు జరిగితే ఇది కూడా ఏదో అబద్ధం అనే సందేహాలు వ్యక్తం. మరోసారి అటువంటి ఘటనలే జరిగితే నిజమైన ఘటనలు జరిగినా సరే ఇది కూడా రీల్ కోసమే ఆ అమ్మాయి అబద్ధం చెప్పిందేమో అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతాయి.